సో ఈరోజు ఒక చిన్న పరిశుద్ధ లేఖనం నుంచి వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. నాకున్న సమయంలోనే నేను వాక్యాన్ని ముగించడానికి ప్రయత్నం చేస్తాను. త్వరగా పరిశుద్ధ లేఖనాన్ని మనం చూసి ఒక చిన్న తలంపును మనం ధ్యానం చేద్దాం. ఉన్న సమయంలో 15 నిమిషాల్లో మన ఈ వాక్యాన్ని మనం ముగించడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, పరిశుద్ధ లేఖనాన్ని మనం తెరిచి యెషయా గ్రంథం 61వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 61వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. మీ నిందకు ప్రతిగా మీరు రెట్టింపు ఘనతను పొందుదురు. నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడు, ఈరోజు మనం ధ్యానం చేస్తున్న అంశము అవమానము. చెప్పండి అందరూ, అవమానము. ఇంగ్లీష్లో షేమ్ అని అంటారు. ఇంగ్లీష్లో ఏమంటారు చెప్పండి? షేమ్. మనము పదే పదే ఈ మాటను ఉపయోగిస్తూ ఉంటాం. మన జీవితంలో అవమానము అనేది ఒక భాగం. అవమానము లేకుండా ఎవరు ఉండరు, అవమాన పడకుండా ఎవరు బ్రతకలేరు. ఏదో రకంగా అవమానాలు మానవ జీవితంలో చాలా బాధను, వేదనను, కృంగబాటును, అలాగే భయంకరమైన మరణకరమైన పరిస్థితులను కూడా తెచ్చిపెడుతూ ఉంటాయి. వింటున్నారా నా ప్రియ సహోదరి, సహోదరులారా? అవమాన బారిన పడిన వారు కోలుకోవడం చాలా కష్టము. అవమాన పరచడం చాలా ఈజీ. అవమాన పడిన వాళ్ళని మళ్ళీ సంతోషపెట్టడం చాలా కష్టం. వింటున్నారా? అవమానపరచడం చాలామంది చాలా ఈజీగా అవమానపరుస్తారు. మాటల ద్వారా చాలా ఈజీగా హేళన చేస్తూ అవమానపరుస్తారు. వాళ్ళు అందులో ఆనందాన్ని ఎదుక్కుంటారు. ఏడ్చే వాళ్ళని చూసి, బాధపడే వారిని చూసి మరింతగా పులకరించిపోతూ ఉంటారు, మరింతగా వారు రెచ్చిపోతూ ఉంటారు. ఎందుకనంటే అవమానపరిచే ఆత్మ అది దైవాత్మ కానే, చెప్పాలి, దైవాత్మ కానే కాదు. పదే పదే నువ్వు అవమానాన్ని గురి చేస్తున్నావు అని అంటే చాలామంది ఇలాంటి బుద్ధిని కలిగి ఉంటారు. కట్టే కట్టును విమర్శిస్తూ ఉంటారు. వాళ్ళు ఒకసారిగా బట్టలు వేసుకోలేకపోయారు అనుకోండి, వారు చిరిగిన బట్టలు వేసుకుంటే ఆ చిరిగిన బట్టను చూసి కూడా విమర్శిస్తారు. ఏమన్నా తెలుసా? గుడ్డకు గతి లేదు. ఏంటంటే గుడ్డకు గతి లేదు, ముద్దకు గతి లేదు. తినే తిండిని చూసి అవమానపరుస్తారు, కట్టే బట్టను చూసి అవమానపరుస్తారు, ఉండే ఇంటిని చూసి అవమానపరుస్తారు. ఏమన్నా తెలుసా? ఉండడానికి గూడు లేదు, తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి గుడ్డ లేదు అని అవమానపరుస్తూ ఉంటారు. వాళ్ళు ఎంత బాధపడతా ఉంటే అంతగా మరింతగా గాయపరచడానికి ప్రయత్నం చేస్తారు. ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, అవమానపరచడం చాలా ఈజీ. అవమాన పడిన వారి దుఃఖాన్ని మాన్పడం చాలా, చెప్పాలి, కష్టం, చాలా కష్టం. ఏడ్పించడం చాలా ఈజీ, నింద వేయడం చాలా ఈజీ. కానీ ఆ నిందను తొలగించడం, ఆ ఏడ్పుకు మళ్ళీ మనశ్శాంతిని, శాంతిని అనుగ్రహించడం చాలా, చెప్పాలి, కష్టం. ఈరోజు లోకం మిమ్మల్ని మరింతగా అవమానపరుస్తూ ఉంటుంది. లోకంలో ఉన్న పరిస్థితులు మిమ్మల్ని మరింతగా దుఃఖపరుస్తూ ఉంటాయి, మిమ్మల్ని మరింతగా కృంగదీరుస్తూ ఉంటాయి, మరింతగా దిగజారుస్తూ ఉంటాయి. నేను నమ్మిన దేవుడు, నీవు నమ్ముతున్న దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు మన జీవితాల్లో మన నిందకు ప్రతిగా ఆయన పూదండను, మన అవమానాలకు ప్రతిగా ఆయన ఆశీర్వాదాలను ఇవ్వగలిగిన గొప్ప తండ్రి. నమ్మిన వారు 2 చేతులెత్తి హల్లెలూయా. ఆయనకు సమస్తము, చెప్పాలి గట్టిగా, ఆయనకు సమస్తము సాధ్యమే. ఆయన చేయలేనిది ఏమీ లేదు. ఆయన నీ జీవితంలో మార్పు తీసుకురాలేనిది ఏమీ లేదు అన్నది వాస్తవం. ఈరోజు ఒక అద్భుతమైన భక్తుని యొక్క అద్భుతమైన అనుభవం నుంచి చెప్పిన మాటను చెప్పి నేను వాక్యంలోనికి వెళతాను. ప్రసిద్ధ రచయిత, గొప్ప భక్తుడు, అలాగే అద్భుతమైన దేవుని యొక్క వాక్యము తెలిసిన గొప్ప అద్భుతమైన దేవుని కుమారుడు. అంత మాత్రమే కాదు, అద్భుతమైన రచనలతో, తన రచనలతో ప్రపంచాన్ని ఎంతో ప్రభావితం చేసిన ఒక గొప్ప మహోన్నతమైన వ్యక్తి సిఎస్ లూయిస్. ఈ సిఎస్ లూయిస్ అనే గొప్ప భక్తుడు ఇలా అంటాడు. ఏమని తెలుసా? హార్డ్షిప్స్ often prepare ordinary people for an extraordinary destiny అని అంటాడు. మరొకసారి, హార్డ్షిప్స్ often prepare ordinary people for an extraordinary destiny అని అంటారు. అంటే దీని అర్థం ఏంటంటే కష్టాలు సాధారణమైన మనుషులను అసాధారణమైన గమ్యాన్ని చేరుకోవడానికి సిద్ధం చేస్తాయి అని అన్నాడు. విన్నారా? కష్టాలు, అవమానాలు, బాధలు ఏం చేస్తాయంట? సాధారణమైన మనుషులను, సామాన్యులను, నీలాంటి వారిని, నాలాంటి వారిని, మనలాంటి వారిని, సాధారణమైన వారిని ఏం చేస్తాయి తెలుసా? మనకొచ్చిన అవమానాలు, మనకొచ్చిన బాధలు, మనకొచ్చిన కష్టాలు, మీకొచ్చిన భయంకరమైన నిందలు, అవమానాలు మిమ్మల్ని ఏం చేస్తాయి తెలుసా? అసాధారణమైన గమ్యాన్ని,
ఎవ్వరూ చేరుకోవడానికి అవకాశం లేని గమ్యాన్ని చేరుకోవడానికి మిమ్మల్ని సిద్ధపరుస్తాయి. ఏంటవి? అవమానాలు, కష్టాలు, నిందలు, బాధలు మన జీవితాల్లో మనల్ని సిద్ధపరుస్తాయి. చాలామంది అనుకుంటారు అవమానం మన జీవితాల్లో మనల్ని ఎంతమాత్రం బ్రతకనివ్వదు అని. ఎందుకనంటే నీ కోణములో, నీ దృష్టిలో అది నువ్వు చూసినప్పుడు నిన్ను ఏమాత్రం బ్రతకనివ్వదు. అదే నువ్వు దైవ చిత్తములో, దైవ కోణములో నువ్వు చూడగలిగినట్లయితే, వాక్య ఉద్దేశంతో నువ్వు చూడగలిగినట్లయితే, నీ జీవితంలో నీ అవమానము నిన్ను ఒక బలమైన, మహోన్నతమైన, ఎగిసిపడే కిరీటంగా నిన్ను సిద్ధపరుస్తుంది. 2 చేతులెత్తి హల్లెలూయా. ఈ లోకంలో జాగ్రత్తగా వినండి, ఒక వ్యక్తి ఉన్నతమైన స్థాయికి చేరుకోవడానికి పౌరుషంగా ఈ లోకములో ఏ మోటివేషన్ క్లాసులైనా, మోటివేషన్ పాఠాలైనా, లేకపోతే మోటివేట్ చేసే వ్యక్తులైనా, లేదా ధనమైన, ప్రోత్సాహమైన, ఏది ప్రోత్సహించలేనిది, ఏది నీకు ముందుకు నడిపించలేనిది ఏది నడిపిస్తుందో తెలుసా? అవమానం నడిపిస్తుంది. చెప్పండి, ఏం నడిపిస్తుంది? అవమానం నడిపిస్తుంది. ఎంత అవమానం ఎక్కువ పడితే నువ్వు అంత బలంగా పైకి లేవగలుగుతావు. నిజమంటారా కాదంటారా? చెప్పాలి, నిజమంటారా కాదంటారా? మీకు ఒక మాట చెప్పినా, ఎక్కువ అవమానపడిన దేవుని పిల్లలు మరి ఎక్కువగా దేవుని పాదాల దగ్గరకు వచ్చి పడతారు. మరి ఎక్కువగా దేవుని దగ్గరికి వచ్చి పాదాల దగ్గర పడిన పిల్లలు మరి ఎక్కువగా అద్భుతమైన ఆశీర్వాదాలు అనుభవిస్తారు. కించపరచబడుతున్నావా? గాయపరచబడుతున్నావా? హేళన చేయబడుతున్నావా? లేకపోతే నీ గురించి భయంకరంగా నిందలు, అవమానాలు నువ్వు వింటున్నావా? నువ్వు ఎంతగా అవమానపరచబడితే అంతగా దేవుని పాదాల దగ్గరకు వచ్చి ఆయన పాదాలు గట్టిగా పట్టుకో. అవమానం అనే సముద్రము నిన్ను భయంకరంగా, బాధాకరంగా నిన్ను చంపేయాలని, నిన్ను అవమానంతో నిన్ను ముంచేయాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆయన్నే ఆధారం చేసుకొని, ఆయన్నే గట్టిగా పట్టుకొని హత్తుగా నిలబడి ఉండండి. ఒకరోజు ఖచ్చితంగా ఆ అవమానాల మీద నిన్ను ఆయన నిలబెడతాడు. హల్లెలూయా. ఎంత అవమానం ఎక్కువైతే, ఎంత నిందలు ఎక్కువైతే, ఎంత దుఃఖం ఎక్కువైతే అంతగా ఓపిక పట్టండి. అది గదిగో దేవుని సహాయం తప్పకుండా నీ జీవితంలోకి వస్తుంది. ఆ అవమానం అనేది నీ జీవితంలో ఎంత ఎక్కువైతే అంత అత్యధికమైన ఆశీర్వాదం, అంత అత్యధికమైన దీవెన నీకు ఆయన ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. అవమానపరిచిన వారిని, హేళన చేసిన వారిని నీ జీవితంలో నీ కళ్ళ ముందు ఉండగానే వారి కన్నా నిన్ను పైకి లేపి వారికి పెట్టేటట్టుగా, వారికి నువ్వు ఇచ్చేటట్టుగా, వారికి నువ్వు దానం చేసేటట్లుగా మార్చగలిగిన వాడు నా ప్రభువైన యేసుక్రీస్తు. నమ్మితే 2 చేతులెత్తి హల్లెలూయా. ఆయనకు సమస్తము, చెప్పాలి, ఆయనకు సమస్తము సాధ్యమే. ఆయన చేయలేనిది ఏమీ, చెప్పాలి, ఆయన చేయలేనిది ఏమీ లేదు. ఆయన ఏమైనా, చెప్పండి, ఆయన ఏమైనా చేయగలడు. ఆయన సన్నిధిలో నువ్వు గనక నమ్మకంతో ప్రార్థన చేస్తే, ఆయన పాదాలు పట్టుకుంటే నీ అవమానాలు అనే మార్గాన్ని ఆయన ఆశీర్వాదాలు అనే మార్గంగా ఆయన మార్చేయగలడు. అవమానాలు ఎందుకు వస్తాయి అని అంటే, మన జీవితంలో తెలుసో తెలియకో చేసే తప్పుల వలన అవమానాలు వస్తాయి. తప్పు నిర్ణయం వల్ల అవమానాలు వస్తాయి. తప్పు మార్గాల వల్ల మన జీవితంలో మనకు అవమానాలు వస్తాయి. అవమానాలు ఎందుకు వస్తాయి? ఇతరుల చేత తిరస్కరించబడినప్పుడు అవమానాలు వస్తాయి. ఎవరినైనా నువ్వు సహాయం కోరినప్పుడు వారు తిరస్కరిస్తే నీకేమొస్తుంది? అవమానం, బాధ, వేదన కలుగుతుంది. అవమానం ఎందుకు వస్తుంది? విఫలమైనప్పుడు వస్తుంది. చెప్పండి, ఎందుకు వస్తుంది? విఫలం అయిపోయినప్పుడు వస్తుంది. నీ జీవితంలో నువ్వు ఫెయిల్ అయిపోయినప్పుడు, నీ జీవితంలో నువ్వు ఒకవేళ అన్నీ కోల్పోయినప్పుడు, నీకు తెలియకుండానే నీ జీవితంలో సమస్తాన్ని పోగొట్టుకున్నప్పుడు నీకు అవమానం అనేది ఖచ్చితంగా వస్తుంది. ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, మరి అవమానం వస్తే ఏం చేయాలి? దేవుని వాక్యం ఏం చెబుతుంది అని అంటే, దేవుని యొక్క వాక్యం ఏం చెబుతుంది తెలుసా? నీ అవమానంలో గనక నువ్వు నిలబడగలిగితే, నువ్వు అవమానంలో గనక నువ్వు దేవుని వైపు చూడగలిగితే, నీ అవమానాలను ఆయన ఏం చేస్తాడంటే ఆశీర్వాదంగా, దీవెనగా, రెట్టింపు ఘనతగా ఆయన మార్చేస్తాడు. 2 చేతులెత్తి హల్లెలూయా. పరిశుద్ధ లేఖనాన్ని మీరు గమనిస్తే ఆదికాండం 3:7 పరిశుద్ధ లేఖనంలో మొట్టమొదటిగా అవమానపడిన వ్యక్తులు మనం చూస్తాం. అవమానాన్ని అనుభవించి సిగ్గుతో తలదించుకున్న వ్యక్తులు మనం గమనిస్తాం. ఎవరు వారు అని అంటే ఆదాము, అవ్వ. చెప్పండి, ఆదాము, అవ్వ. వారు కండ్లు తెరవబడినప్పుడు వారిద్దరు ఎలా ఉన్నారు తెలుసా? దిగంబరులుగా ఉన్నారు. ఎలా ఉన్నారు? దిగంబరులుగా ఉన్నారు. వాక్యం సెలవిస్తున్న మాట, వారు దిగంబరులుగా ఉన్నారు. ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, వాక్యాన్ని మీరు జాగ్రత్తగా వినండి. కావాలని తప్పు చేసిందా అవ్వ?
కావాలని తప్పు చేసిందా? కావాలని దేవుని మాటను తిరస్కరించిందా? దేవుడు ఏమన్నాడు? నీవు తినొద్దన్నాడు, దాని దరిదాపులోకి రావద్దన్నాడు, దాన్ని చూడొద్దన్నాడు, దాన్ని పట్టుకోవద్దన్నాడు, దాన్ని ముట్టుకోవద్దన్నాడు, దానికి నీకు అసలు ఎంత మాత్రమూ సంబంధం ఉండకూడదన్నాడు. కానీ అవేం చేసింది? దాన్నే చూసింది, దాని దగ్గరికే వెళ్ళింది, దాన్నే కోసుకుంది, దాన్నే పట్టుకుంది, దాని మీదే ప్రేమను పెంచుకుంది, దాని మీదే వ్యామోహాన్ని పెంచుకొని దాన్నే తింది. ఎందుకు చేసింది అలాగా? ఎందుకు చేసింది అలాగా అని అంటే, కావాలని అవ్వేమీ చేయలా. అవ్వ ఏం చేయబడింది తెలుసా? మోసగించబడింది. ఎలాగా? ప్రేరేపించబడి మోసగించబడింది. ఎవరి చేత ప్రేరేపించబడింది అని అంటే, దెయ్యము డైరెక్ట్గా రాలా, సాతాను డైరెక్ట్గా రాలా. సాతాను ఏం చేసింది తెలుసా? ముసుగేసుకొని సర్పములో ఉండి ఎవరి దగ్గరికి వచ్చింది? చెప్పాలి, ఎవరి దగ్గరికి వచ్చింది? అవ్వ దగ్గరికి వచ్చింది. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీరు ఈ వాక్యాన్ని జాగ్రత్తగా గమనిస్తే, ఉన్న రూపంలో వచ్చి ఉంటే కనుక ఖచ్చితంగా తిరస్కరించేదే, ఖచ్చితంగా దుష్టుడా, ఏ సైతానా బయటికి పో అనేదే. కానీ జాగ్రత్తగా మీరు వాక్యాన్ని గమనించగలిగితే, తన రూపములో అది రాలా. ఏం చేసింది తెలుసా? వేరొక రూపాన్ని పొందుకొని, వేరొక రూపము ద్వారా, వేరొకరి ద్వారా ఏం చేసింది? చెప్పాలి, అవ్వ దగ్గరికి వచ్చింది. అవ్వ దగ్గరికి వచ్చి ఏం చేస్తుంది తెలుసా? అవ్వతో మాట్లాడుతుంది. అప్పటి వరకు మనతో ఉన్నదేగా, మన సృష్టిలో భాగమేగా, నాతో ఉన్నదేగా, నా స్నేహితురాలేగా, నాతో తిరిగిన జంతువే కదా అనుకొని మాట్లాడుతుంటే మాట కలిపింది ఎవరు? చెప్పాలి, ఎవరు? అవ్వ ప్రేరేపించింది. ప్రేరేపించి ఏం చేసింది తెలుసా? తన జీవితంలో ఒక భయంకరమైన చేయకూడని తప్పు చేసేటట్లుగా ఏం చేసింది తెలుసా? ప్రోత్సహించింది. దేన్నైతే తినకూడదు అనుకున్నారో, దేన్నైతే ముట్టుకోకూడదు అనుకున్నారో, అందులో నీకు తెలియని మహాశక్తి దాగి ఉంది, మహా అద్భుతం దాగి ఉంది, దాన్ని నువ్వు పోగొట్టుకున్నావు, కోల్పోతున్నావు అన్నట్లుగా ఏం చేసింది తెలుసా? ప్రేరేపించి దేవుడే నాకు పెట్టకుండా, నాకు ఇవ్వకుండా దాచేశాడు అన్న భ్రమ ఎవరు కలుగు చేసింది? చెప్పాలి, ఎవరు కలుగు చేసింది? అవ్వ కలుగు చేసింది. నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రోజున సర్వసాధారణంగా అవమానాలు రావడానికి గల కారణాల్లో ఒక కారణం ఇదే. మన జీవితంలో మనం ప్రేరేపించబడుతూ ఉంటాం అనేక రకాలుగా. స్నేహితుల ద్వారా, ఈ లోకంలో ఉన్న మీ యొక్క బంధువుల ద్వారానో, లేకపోతే మీ యొక్క అనుబంధము కలిగిన వారి ద్వారానో, లేకపోతే లోకస్తుల ద్వారానో నువ్వు ప్రేరేపించబడతా ఉంటావు. ఎందుకనంటే నువ్వు చాలా కోల్పోతున్నావు. నువ్వు ఎందుకు కోల్పోతున్నావు? ఒకసారి చేసి చూడు అన్నట్టుగా ఏం చేస్తారో తెలుసా? నిన్ను ప్రేరేపిస్తూ ఉంటారు. ఈరోజు నా ప్రేరేపణ మనల్ని ఏం చేస్తుంది తెలుసా? నెట్ట నిలువున ముంచేస్తుందనే విషయాన్ని మనం గ్రహించాలి. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈరోజు నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడు మీకు అవమాన పడకూడదని ఆయన ఎప్పుడు కూడా మీ చుట్టూరు ఆయన ఎప్పుడు కాపుదలగా, ఆయన రక్తాన్ని, ఆయన సన్నిధిని కాపుదలగా ఉంచుతాడు. కానీ మనం ఏం చేస్తామంటే, ఇక్కడ లేనిదేదో బయట మనకు దొరుకుతుందన్నట్లుగా మనము ప్రేరేపించబడుతూ ఉంటాం. ఏం చేయబడుతూ ఉంటాం? చెప్పరేంటండి? ప్రేరేపించబడుతూ ఉంటాం. ఒక మాట చెప్తాను వినండి. ఈ రోజున మీ జీవితాల్లో ఇక్కడ దొరకనిది ఎక్కడ కూడా మీకు ఆరోగ్యంగా దొరకనే, చెప్పాలి, ఆరోగ్యంగా దొరకనే, గట్టిగా చెప్పాలి, దొరకదు. ఇక్కడ దొరికేది మీ జీవితాన్ని ఖచ్చితంగా కాపాడుతుంది. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూడండి, ప్రేరేపించింది, తినేటట్లుగా చేసింది. అవ్వెళ్ళి ఆ పండు కోసుకొని ఏం చేసింది? తినొద్దన్న పండును తింది. ఆ తర్వాత ఏం జరిగింది అని అంటే, జాగ్రత్తగా వినండి, ఏం జరిగింది తెలుసా? వారి జీవితంలో వారు చేయకూడని తప్పు, పాపము వారిలోనికి రావడం వలన వారు ఏమయ్యారు తెలుసా? దిగంబరులుగా మారిపోయారు. వారి రక్షణ వస్త్రము తొలగిపోయింది. వారి జీవితంలో సిగ్గొచ్చింది. సిగ్గు వారికి అవమానాన్ని కలుగు చేసింది. చెప్పండి, సిగ్గు వారికి అవమానాన్ని, మాట్లాడాలి గట్టిగా, కలుగు చేసింది. ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడు నీకు ఏదో దోస్తున్నాడు. దేవుడు నీకు ఏదో ఇవ్వట్లేదు. ఆయన రూపంలోనికి మన్ను మారనివ్వట్లేదు. నువ్వు ఎంత, అంత, ఇంత అని చెప్పడాన్ని బట్టి అది నిజమే అని అనుకుంది. అది నిజమే. ప్రేరేపించే వ్యక్తుల చేత జాగ్రత్తగా ఉండండి. వింటున్నారా? నువ్వు తాగగలవు, నువ్వు చేయగలవు, నువ్వు ఆడగలవు, నువ్వు ఏదైనా కానీ సాధించగలవు, నువ్వు ఎంతైనా గొప్పవాడి, గొప్పదానివి అని పాపానికి నిన్ను ఎవరు ప్రేరేపించినా ఏం చేయండి? చెప్పాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ దారి బారిన మనం పడకూడదు. అందుకోసమే ఎప్పుడైనా కానీ చెప్పిన మాట వినారు, కానీ చెప్పుడు మాటలు మనం విననే, గట్టిగా చెప్పాలి. ఎందుకనంటే చెప్పుడు మాట మన జీవితాల్లో మన బ్రతుకును నాశనం చేసి మనకు అవమానాన్ని తీసుకొస్తుంది.
సర్వసాధారణంగా ఇప్పుడు చూడండి, మీ స్నేహితులు లేకపోతే మీకు తెలిసిన వారే ఎవరున్నారు అనుకోండి, వారి మీద మీకు ఎవరైనా చెడుగా చెప్పారు అనుకోండి, మీకు చేతనైతే వారిని ఏం చేయాలి తెలుసా? డైరెక్ట్గా వెళ్ళి అడగాలి. అది నిజమో కాదో మీరు ఏం చేయాలి తెలుసా? క్రాస్ చెక్ చేసుకోవాలి. మీరు కనుక్కొని ఇది నిజమా కాదా అని మీరు ఒక నిర్ణయానికి రావాలి. అంతే తప్ప చాలామంది ఉంటారు, అసలు వారితో మనకి ఏ గొడవ ఉండదు, వారికి మనకు ఎటువంటి ఇబ్బంది కలగదు, నువ్వు వారిని ఏమనలా, వారు నిన్నేమనలా, కానీ ఎవడో చెప్పిన మాటకి ఆవేశపడిపోయి గాలి బుడగల్లా ఊరిపోయి ఏం చేస్తారు తెలుసా? వాళ్ళని చూస్తే ఇటు తిరిగి వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, చెప్పుడు మాట ఎప్పుడు కూడా చాలా భయంకరమైన ప్రమాదాన్ని తీసుకొస్తుంది. అప్పటి వరకు దేవుడే లోకంగా, దేవుడే సర్వసంగా భావించిన వారు, దేవుని మాటే విన్నవారు, దేవుని చేత సృష్టించబడిన వారు. ఆలోచన చేయండి, ఎప్పుడైతే దేవుడు మీకు అన్యాయం చేస్తున్నాడో, దేవుడు మీకు ఏదో దాస్తున్నాడు అనేటప్పటికీ దేవుణ్ణే వదిలిపెట్టి ఏం చేశాడు తెలుసా? ఆయన రాకముందే ఆయన ముఖము చూడకుండా ఏం చేశారు? మాట్లాడాలి. సర్పము చెప్పిన మాట విని ఏం చేశారు? వెళ్ళి పండు తిన్నారు. మరేమైంది? జీవితంలో పొందుకున్నది సాధించింది ఏమీ లేనే. వింటున్నారా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా? అవమానం చాలా జాగ్రత్తగానండి మనల్ని మరణానికి ప్రేరేపిస్తుంది. అవమానం ఏం చేస్తుంది తెలుసా? దేవుని నుంచి దూరం చేస్తుంది. అవమానం ఏం చేస్తుంది? దేవుని నుండి మనల్ని దూరం చేస్తుంది. అవమానం సిగ్గుపడేటట్టు చేస్తుంది. అవమానం భయపడేటట్టుగా చేస్తుంది. అవమానం చెప్పాలి, భయపడేటట్టుగా చేస్తుంది, సిగ్గుపడేటట్టుగా చేస్తుంది, అపరాధ భావాన్ని పెంచుతుంది, ఆత్మగౌరవం కోల్పోయేటట్టుగా చేస్తుంది. ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, ఎల్లప్పుడూ ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడే అన్నిటికీ న్యాయకర్త. ఆయన జాగ్రత్తగా చూస్తూ ఉంటాడు. ఆయన చూడలేనిది ఏమీ లేదు. ఈ లోకంలో లోకం మాట వింటే ఖచ్చితంగా నువ్వు పాడైపోతావు, కానీ దేవుని మాట వింటే ఎల్లప్పటికీ నువ్వు శాశ్వతంగా, ఎల్లప్పటికీ కలకాలం నిలబడి ఉంటావు. హల్లెలూయా. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, ఈరోజు మీ అవమానాలు పోవాలి అని అంటే, నీ అవమానాన్ని తుడిచివేసే దేవుని దగ్గరకు నువ్వు రావాలి. అవమానంలో లోకం వైపు చూసావనుకో, నీకు మరణము తప్ప ఏమి కనపడదు. అవమానంలో దేవుని వైపు చూసావనుకో, నీకు బ్రతకడానికి ఒక దారి కనపడుతుంది, మంచి భవిష్యత్తు మనకు కనపడుతుంది. రెండు చేతులెత్తి హల్లెలూయా. మన ఈ మధ్యన ఒక భయంకరమైన సంఘటన జరిగింది. ఒక 2 రోజుల క్రితం నేను ఒక వార్త చదివాను. విజయవాడలో ఒక 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 యవనస్తురాలు డాక్టర్ చదువుతూ ఉంది, MBBS చదువుతూ ఉంది. మన ఈ మధ్యన సడన్గా ఆమె ఊరేసుకొని, లేకపోతే ఎలాగ మరి సూసైడ్ చేసుకొని చచ్చిపోయింది. సూసైడ్ చేసుకొని చచ్చిపోతే అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకో తెలుసా? ఇంజెక్షన్ ఇచ్చుకొని చచ్చిపోయిందా, పాయిజన్ ఇంజెక్షన్ తెచ్చుకొని చనిపోయిందంట. ఎందుకనంటే సర్వసాధారణ ఒక మాట చెప్తాను వినండి, సామాన్యుడు చదవలేనిది, సామాన్యుడు ఊహకు కూడా అందనిది ఏంటో తెలుసా? MBBS చదువు అనేది, డాక్టర్ కావడం అనేది ఈ లోకంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో మన భారతదేశంలో అది సాధ్యము కానే. ఎందుకో తెలుసు? అది లక్షలు కాదు, కోట్ల వ్యవహారం. డబ్బులు కట్టాలంటే కోట్లు కట్టాలి. ఒకవేళ నువ్వు ఏదైనా సీటు కొట్టాలంటే లక్షల మందిలో ఏం చేయాలి? నువ్వు దానికి పోటీ పడాలి. ఒకసారి ఆలోచన చేయండి. అసలే కఠినమైన చదువు, సాధించలేని చదువు, ఇంచుమించుగా కొన్ని లక్షల మందిని దాటుకుని వెళ్ళి ఒక అద్భుతమైన చదువును, అందులో సీట్ను సంపాదించి చదువుకుంటూ ఇంచుమించుగా చివరి సంవత్సరం వరకు వచ్చేసి చివరి సంవత్సరంలో అంత అద్భుతమైన చదువు చదివి డాక్టర్గా బయటకు వచ్చి అనేక మందికి వైద్యం చేసి బ్రతికించాల్సిన ఒక కుమార్తె, ఒక సహోదరి, ఒక యవనస్తురాలు ఎందుకు తను ఆత్మహత్య చేసుకుంది అని అంటే అవమాన భారంతో. చెప్పండి, అవమాన భారంతో. ఎందుకో తెలుసా? ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తే తెలిసింది ఏంటంటే, ఆ అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించింది. ఆ అబ్బాయి ఆ అమ్మాయిని ప్రేమించి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని తన సీనియర్ తనను నమ్మించి ఆమెతో పాటు కొన్ని సంవత్సరాలు ఆమెతో ట్రావెల్ చేస్తూ వారు ఫ్రెండ్స్గా లేదా ఒక ప్రేమికులుగా వారు ఉన్నారు. చాలా ఆనందంగా నాకు ఒక భర్త కాబోతున్నాడని ఆమె చాలా సంతోషంగా అతని మాటలు నమ్మి అతను చెప్పిందల్లా చక్కగా చేసుకుంటూ పోంది. ఇంకా మనము ఈ సంవత్సరం చివరికి వచ్చేసాం కనుక అతను కూడా ప్రాక్టీస్ ప్రారంభించడం. మరి ఏం చేస్తున్నాడు? అతను డాక్టరే, ఈమె డాక్టరే కనుక చక్కగా బ్రతుకుదాం, ఇక నన్ను పెళ్లి చేసుకో అని అంటే అతను ఏమన్నాడు తెలుసా? చిచ్చి, నిన్న పెళ్లి చేసుకున్నది, అవతలకు పో అని ఎప్పుడైతే అవమానపరిచాడో, ఆమె ప్రేమను
ఆమె చదువును, ఆమె స్థితిని, ఆమె స్థాయిని, ఆమె యొక్క త్యాగాన్ని, ఆమె పెట్టుకున్న ఆశలని, ఆమె కట్టుకున్న కలల ప్రపంచాన్ని ఎప్పుడైతే అవమానపరిచాడో, ఎప్పుడైతే చిన్నగా చూశాడో, ఎప్పుడైతే కించపరిచాడో, అది తట్టుకోలేక తన చదువు, తన చిన్ననాటి నుండి దేనికోసం కష్టపడిందో, తన కళ, తన యొక్క శ్రమ, తన యొక్క జీవితంలో తన పోరాడని విధానం, ఇవన్నీ మర్చిపోయింది. అన్నీ మర్చిపోయి అవమాన భారం భరించలేక, తట్టుకోలేక వెంటనే ఏం చేసింది తెలుసా? సూసైడ్ చేసుకొని చచ్చిపోయింది. సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది. నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తే అబ్బాయి ఈ అమ్మాయినే కాదు, ఇంకొక డాక్టర్ని కూడా ప్రేమిస్తున్నాడు. అందుకనే అతడు ఈమె ప్రేమని అవహేళన చేశాడు, మోసం చేశాడు. మోసం అవమానాన్ని తీసుకొచ్చింది. అవమానం మరణాన్ని ప్రేరేపించి చచ్చేంత వరకు వెంటాడి చంపేసింది. ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, యవనస్తులు, చిన్నలు, పెద్దలందరూ గుర్తుపెట్టుకోండి. ఈ రోజున ఈ లోకాన్ని నమ్మితే ఖచ్చితంగా మనకు మిగిలేది అవమానమే. ఈ లోకంలో దేని నమ్మినా నువ్వు అవమానంతో నువ్వు ఖచ్చితంగా జీవితాన్ని కోల్పోతావు. ఈరోజు నువ్వు చదివిన చదువు కావచ్చు, నీ జీవితంలో సంపాదించిన పేరు ప్రఖ్యాతులు కావచ్చు, నువ్వు పొందుకున్న నీ జీవితంలో గొప్ప టాలెంట్స్ కావచ్చు, ఏవైనా కానీ లోకాన్ని కానీ, లోకంలో ఉన్న వ్యక్తులు కానీ నమ్మావా, తప్పకుండా రోడ్డుకు తీసుకొచ్చి నిన్ను ఖచ్చితంగా నడి రోడ్డున నిన్ను నిట్ట నిలువున కాల్చేస్తాయి. అందుకోసమే నువ్వు అవమానపరచబడినప్పుడు, అనేక మంది నిందించినప్పుడు, నీ ప్రేమని, నీ త్యాగాన్ని, నీ చదువుని, నీ స్థాయిని, నీ రంగుని, నీ రూపాన్ని ఎవరైనా నిందించారనుకో, ఎవరైనా నిన్ను అవహేళన చేశారనుకో, అపహాస్యం చేశారనుకో, అప్పుడు లోకం వైపు కాకుండా, నిందించేవారి వైపు కాకుండా, నిన్ను వారి వైపు కాకుండా, నిన్ను అవమానపరిచే వారి వైపు కాకుండా, ప్రభు అయిన యేసయ్యను చూడు. నేను ప్రకటన చేస్తున్న యేసయ్య వైపు చూడు. ఆయన తప్పకుండా నీ అవమానాన్ని ఆశీర్వాదంగా మార్చడమే కాదు, నీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనత. నిన్ను ఎవరు అవమానపరిచారో, ఎవరు చీకొట్టారో, ఎవరు కాదన్నారో, ఎవరు దూషించారో, ఎవరు ఏడ్పించారో, వారి ముందే నువ్వు తల ఎత్తుకునేటట్లుగా, వారికి తల దించుకునేటట్లుగా, వారి తల తెగ్గొట్టేటట్లుగా నిన్ను వారి ముందు ఘనపరుస్తాడు.